హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లవన్. ఈరోజు మార్నింగ్ టిఫిన్లోకి సేమియాతో పులిహోర లాగా అయితే చేశాను. పిల్లలకేమో ఇడ్లీ అయితే వేసాను అనమాట. ఇడ్లీ పిండి కూడా ఉందని ఇంకా ఈరోజు ఎగ్ కర్రీ చేద్దామని ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను. చూడండి, ఎగ్ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందనమాట. అంటే పులుపు అట్లా ఏమీ వేయకుండా మామూలుగా కొంచెం గ్రేవీ కర్రీ లాగా చేశాను. ఫ్రై కర్రీ కూడా చేశాను అనమాట. అందుకని ఒకటి పులుసు కర్రీ, ఒకటి గ్రేవీ అయితే బాగుంటుందని చేశాను. ఈ ఎగ్ కర్రీ ఎలా చేశానో చూద్దాము. అయితే ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా పోపు దినుసులు అయితే వేసుకున్నాను. ఇందులో ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే మనకు కొంచెం గ్రేవీ అనేది థిక్గా వస్తుంది కదా. అందుకని పెద్ద ఉల్లిపాయలను అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇవి వేసుకొని బాగా కలుపుకొని ఇందులోనే మనము పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకున్న మనందరికీ తెలిసిన విషయమే కదా. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఉల్లిపాయలు బాగా వేగుతాయి. ఇవి కొంచెం ఎక్కువగానే వేయించుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులో 2 టమాటాలని కట్ చేసి అయితే వేసుకున్నాను. టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపి మూత పెట్టుకుందాము. ఇవి కొంచెం మగ్గుతున్నాయి. చూడండి, మగ్గి కొంచెం సాఫ్ట్గా అయితే అయినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడినంత కారము, కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఎందుకంటే ఎగ్ కర్రీ కదా, కొంచెం స్మెల్ రాకుండా ఉండటం కోసం అదైతే వేసుకుంటే బాగుంటుంది. కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాను. మరీ ఎక్కువ వేయట్లేదు అనమాట, కొంచెం ఫ్లేవర్ కోసమే. మామూలుగా నేను చాలా వాటికి కర్రీస్లు ఇవన్నీ తగ్గించి వేస్తాను కదా. కాకపోతే ఇంకా ఎగ్ కర్రీలో కొంచెం లైట్గా వేస్తే బాగుంటుందని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇది వేగిన తర్వాత ఇందులో కొంచెం ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుందాం. ఎందుకంటే మనకి థిక్గా గ్రేవీ లాగా అవుతుందన్నమాట. చూడండి, బాగా బాయిల్ అవుతూ ఉంది కదా. నేనేంటంటే ఎగ్స్ ముందే ఉడికించి పక్కన పెట్టుకున్నాను కదా, అవన్నీ అయితే తీసానమాట. పైన పెంకు ఏంటి, ఎప్పుడు ఎగ్స్ ఎన్ని ఉడకబెట్టినా కానీ ఒక ఎగ్ అయితే సరిగ్గా రాదు, ఎందుకో నాకు అర్థం కాదు. ఇంక ఎగ్స్ వేసేసుకొని పైన కొత్తిమీర చల్లేసుకోవటమే. ఇలా ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంతమంది ఏంటంటే ఎగ్స్ ఫ్రై లాగా కూడా చేస్తారు, ఒక్కొక్కసారి ఇలా చేస్తాను. అలాగే బెండకాయ ఫ్రై కూడా కొంచెం చేశానమాట. బెండకాయ ఫ్రై ఎందుకంటే కొంచెం చేసింది, పిల్లలేమో ముక్కలు తినరు, వాళ్ళకి పెట్టడానికి అవ్వదు. మా హస్బెండ్ బెండకాయ కర్రీ తినరు, ఎందుకో నాకు అర్థం కాదు. పులుసు కర్రీ అయితే తింటారు కానీ ఫ్రై అయితే తినరు అనమాట. అందుకని అప్పుడప్పుడు ఏం చేస్తానంటే ఫంక్షన్స్లో చేస్తారు కదా బెండకాయ కర్రీ, అట్లా చేస్తాను అనమాట. పల్లీలు అవన్నీ, ఎండు కొబ్బరి అవన్నీ వేసి కొంచెం సైడ్ డిష్ లాగా తింటారని, లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు అట్లా చేస్తూ ఉంటాను. అందుకని మ్యాక్సిమం నేను చూపించే కర్రీలో బెండకాయ కర్రీ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఎప్పుడన్నా ఇంకొకసారి తీసుకొచ్చి పులుసు అయితే చేస్తాను. చిన్నప్పుడు చెప్తూ ఉంటారు కదా, బెండకాయలు తింటే బాగా మ్యాక్స్ వస్తాయని. చిన్నప్పుడు ఏంటంటే మనకి పొలాల్లోనే వేస్తూ ఉండేవాళ్ళు, తీసుకొచ్చి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి అందులో పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి దంచి వేసేవాళ్ళు. టేస్ట్ అయితే చాలా బాగుండేదన్నమాట. ఒక్కొక్కసారి నేను కూడా అలానే చేస్తాను. ఎప్పుడైనా చేసినప్పుడు పచ్చిమిర్చి వెల్లుల్లి దంచి కనుక చేసినట్టయితే టేస్ట్ సూపర్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా వంట పని అయితే అయిపోయింది, ఇంకా అన్నం అయితే ఉడుకుతుంది. పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళారు కదా, వాళ్ళు వచ్చేసరికి అయితే వంట చేసేస్తాను. ఎందుకంటే రాగానే తింటారులేని, మార్నింగ్ టిఫిన్ అయితే సరిగ్గా చేయరు కదా అని. ఇంకా కర్రీస్ చేసిన తర్వాత ఇల్లు వచ్చేసి ఇంకా గిన్నెలు అయితే కడుగుతున్నాను అనమాట. ఇంకా గిన్నెలు కడిగేటప్పుడే రైస్ కూడా స్టవ్ మీద పెడతాను, ఎందుకంటే దగ్గరుండి చూసుకుంటాం కదా. అందుకని చెప్పి మ్యాక్సిమం అట్లానే చేస్తాను. ఎందుకంటే స్టీల్ దాంట్లో కాబట్టి ఉండేది, మనము లాస్ట్లో కొంచెం చూసుకొని సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే త్వరగా అడుగంటిపోతుంది. చాలామంది ఏంటంటే ఇట్లా చూసుకోవటం ఎందుకని రైస్ కుక్కర్లు అట్లా యూజ్ చేస్తారు. నేనైతే యూజ్ చేయను అనమాట. ఎప్పుడో ఒకసారి చాలా తక్కువ కేసెస్లో అయితే యూజ్ చేస్తాను. ఏదన్నా గ్యాస్ లేనప్పుడు, లేకపోతే ఎక్కువ మంది వచ్చి పని కానప్పుడు, అట్లాంటప్పుడే మ్యాక్సిమం అయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. చిన్నప్పుడైతే ఎగ్స్ ఏంటంటే ఊర్లోకి సైకిల్ మీద తెచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు బియ్యంలో నూక వస్తుంది కదా, ఆ నూకకి ఇచ్చేవాళ్ళు. ఇంకెప్పుడన్నా కర్రీ అట్లా చేస్తే ఒక్కొక్కసారి ఇంకా మామూలుగా మనిషికి ఒక్కొక్కటి అట్లా అని చెప్పి అప్పుడు ఏంటంటే పొద్దున సాయంత్రాన్ని కూడా కలిపి కర్రీ చేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే పొలం వెళ్తారు కదా. మా అమ్మమ్మ ఇంకా అట్లానే చేసేది. ఎంతమంది ఉంటే అంత, మేము 4 ఉండేవాళ్ళం అనమాట. అందరికీ లెక్క పెట్టి చేసేదన్నమాట. 8 గుడ్లు. నేనేం చేసేదాన్ని అంటే మధ్యాహ్నమే 2 గుడ్లు వేసుకొని తినేదాన్ని. ఇంకా అట్లాగా ఒక్కొక్క సాయంత్రం వచ్చాక చూస్తే లేదు, అప్పుడు ఇంకా మా అమ్మమ్మది నాకు ఇచ్చేదన్నమాట. అట్లా జరిగేది ఒక్కొక్కసారి. తర్వాత ఇంకా నేను ఇంకా
చదువుకొని అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను 10 ఇయర్స్ అయితే అసలు ఎగ్ కానీ చికెన్ కానీ అదైతే అసలు ఏమీ తినలేదు, కంప్లీట్గా మానేశాను. 2008 నుంచి 2018 వరకు. ఇంకా తర్వాత పిల్లలు 2018లో మా పాప పుట్టింది కదా, ఇంకా పిల్లలకి పాలు ఇవ్వాలంటే ఎనర్జీ కావాలి, ఎగ్ తినాలి, చికెన్ తినాలంటే ఇంకా అప్పుడు మళ్ళీ ఎగ్ తింటాం, చికెన్ తింటాం అలా అయితే అలవాటు చేసుకున్నాను. నేనైతే కంప్లీట్గా 10 ఇయర్స్ అయితే ఎగ్ కానీ చికెన్ కానీ అసలు ఏమీ తినలేదు. ఇంకా అప్పటి నుంచి కొంచెం ఎగ్ అప్పుడప్పుడు తింటాము, చికెన్ నాన్ వెజ్ ఇంకా అట్లాగా. మటన్ అంటే నాకు ఇప్పటికి కూడా ఇష్టం లేదనమాట. ఫిష్ అయితే తింటాను. ఇంకా అట్లాగా అలవాటైందనమాట. 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ పిల్లల కోసమని అలవాటు చేసుకున్నాను. ఇంకా పిల్లల్ని అయితే తీసుకొచ్చారు. మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి వచ్చాడని చెప్పాను కదా, తనైతే వెళ్ళి తీసుకొచ్చాడు. వీళ్ళు ఏంటంటే 10కి వెళ్ళి 12కి వస్తారు కదా, వస్తూ ఏవో ప్యాకెట్స్ తెచ్చుకున్నారనమాట. ఇంకా అవైతే తింటున్నారు. ఇంకా రోజు ఇంక ఇదే పని అనమాట. వచ్చేటప్పుడు ఒకటి కొనించాలని రోడ్డు మీద గొడవ చేస్తారు, లాగి తీసుకొచ్చినా కానీ నేను వెళ్తే మ్యాక్సిమం కొనివ్వను. ఎందుకంటే అవి తింటారు, అన్నం తినరు. ఇంకా సమ్మర్లో మళ్ళీ ఇంకా అవి తింటే కూడా పిల్లలకి ఏంటంటే అవి తిని వాటర్ తాగి అన్నం తినకుండా ఉంటే మోషన్స్ అట్లా అవుతాయి అని చెప్పి మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. ఇంకా వీళ్ళు ఏంటంటే పిల్లలు అడుగుతున్నారు కదా కొనిపోతే బాగోదు అని, ఇక వాళ్ళ డాడీ కానీ ఇంకెవరైనా వచ్చినా కానీ కొనిస్తూ ఉంటారు. నేనైతే గట్టిగా చెప్పేస్తాను వద్దని, కానీ పిల్లలు కదా తింటేలే ఏం కాదులే అన్నట్టు ఉంటారనమాట. మనం కొన్ని విషయాల్లో పిల్లలకి గట్టిగానే ఉండాలి, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. మా బాబు అంతకుముందుకి అంత అయింది, కూల్ డ్రింక్స్ వద్దని చెప్పిన బాగా తాగాడనమాట. తనకు అది నెమ్ములాగా వచ్చేసింది. ఎర్లీ మార్నింగ్ కూడా ఇంకా తెచ్చిపెట్టి ఉంటే మేమైతే తాగం, ఇంకెవరైనా వచ్చినప్పుడు తెస్తాం కదా, ఊరు వెళ్ళినప్పుడు అట్లా ఎవరో ఒకరు ఇప్పిస్తూ ఉంటారు కదా, ఇంకా అట్లా తాగి తనకి బాగా నెమ్మైతే వచ్చిందనమాట. అసలు చాలా ఒక 1 ఇయర్ అయితే చాలా ఇబ్బంది పడ్డాడు. తనతో పాటు మేము కూడా హాస్పిటల్స్కి తిరగటం చూపించడం అంతా చాలా అయితే ప్రాబ్లం అయింది. నైట్ టైం అయితే బాగా దగ్గు వచ్చేది, వామిటింగ్ అయ్యేది, సరిగ్గా తినేవాడే కాదు. చాలా అంటే చాలా సన్నగా అయిపోయాడు తను అట్లా తినకుండా ఉండటం వల్ల. అప్పటి నుంచి నాకైతే భయం అనమాట, కూల్ డ్రింక్స్ అవన్నీ ఇంకా మేమైతే తాగం, తీసుకురాము. ఇంకెక్కడికి వెళ్ళినప్పుడు కూడా తాగుతాడేమో అని చూస్తూనే ఉంటాను. కానీ పిల్లలు ఏంటంటే తెలియకుండా తింటూనే తాగుతూనే ఉంటారు కదా. ఇంకా పని మొత్తం అయిపోయిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఇంకా లంచ్ అయితే చేశాను. ఈరోజు నా లంచ్ ప్లేట్ అయితే ఇదనమాట. క్యారెట్ అయితే కొంచెం రోజు బీట్రూట్ తింటున్నాను. ఇంకా సాయంత్రం పిల్లలకైతే స్నానం చేయించాను. ఇంకా మళ్ళీ ఏదో అడుగుతుంది వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి కావాలి అని చెప్పేసి. ఇంకా పిల్లలు అంతే కదా, ఇంకా బాబేమో కింద కూర్చొని టీవీ అయితే చూస్తున్నాడు. ఇంకా సాయంత్రం మాకైతే ఇంకా నేను కిచిడి అయితే చేస్తున్నాను గోధుమ రవ్వతోటి. ఇంకా ఆల్రెడీ ఒకసారి చూపించాను అని మళ్ళీ అయితే చూపించట్లేదు అనమాట. ఇంకా పిల్లలకేమో అన్నం వండేసాను, ఇంకా ఒక ఎగ్ కూడా ఉంది, వాళ్ళకి సరిపోతుందిలే అని చెప్పేసి మాకైతే కిచిడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇది టైం పడుతుంది కదా, ఈలోపు గిన్నెలు అయితే కడిగేద్దాంలే అని అయితే అనుకున్నాను. ఇంకా మా హస్బెండ్ని పిల్లలకి అన్నం పెడతావా అంటే పెడతానన్నారు. వాళ్ళని తినమంటే తింటున్నారు కానీ కాకపోతే సరిగ్గా తినట్లేదు. సమ్మర్లో అలవాటు చేద్దాంలే అనుకున్నాం కానీ మళ్ళీ సరిగ్గా తినక హెల్త్ పాడు చేసుకుంటారని మ్యాక్సిమం కుదిరినప్పుడల్లా పెడుతున్నాను. కుదిరినప్పుడు మాత్రం వాళ్ళకైతే ఇస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే కిచిడి కూడా రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత గిన్నెలు కడగడం కూడా అయిపోయిందనమాట. ఇంకా పిల్లలేమో అన్నం తింటూ ఉన్నారనమాట. ఇంకా మేము కూడా సరేలే ఇంక ఈలోపు వేరే పనులు ఉన్నాయి కదా అవైతే చేసుకుందాంలే, వాళ్ళైతే అన్నం తింటున్నారు కదా అని నేనైతే బట్టలు అయితే మడతేసుకుంటున్నాను. ఇంకా రోజు చేసే పనుల్లో ఇది కూడా ఒకటి కదా. ఇంకా బట్టలు అనేది మడతేసి ఇంకా సర్దేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా స్నానం చేసి వచ్చి ఇంకా కిచిడి అయితే తిన్నాను. ఇంకా మా హస్బెండ్ అన్నారు మ్యాంగోస్ తినటం కన్నా జ్యూస్ లాగా చెయ్యి బాగుంటుంది కదా అంటే ఇంకా మ్యాంగో మిల్క్ షేక్ అయితే చేశాను. ఆల్రెడీ ఒకసారి చూపించాను కదా ఎలా చేయాలి, ఇంకా అట్లానే సేమ్ చేశాను అనమాట. ఇంకా తర్వాత ఇదైతే చాలా చల్లగా అయితే తాగాం. పిల్లలు ఎందుకో మిల్క్ షేక్ ఇస్తే తాగట్లేదు, మామూలుగా మ్యాంగోసే తింటున్నారు. అందుకని వాళ్ళకైతే ముక్కలే కట్ చేసి ఇచ్చాను అనమాట. ఇంకా మా ముగ్గురు కోసం అయితే ఇట్లా చేసుకున్నాను. సమ్మర్లో ఇట్లా చల్లగా జ్యూస్ తాగితే బాగుంటుంది కదా. ఇంకా వీళ్ళేమో టీవీ చూస్తూ ఆడుకుంటున్నారనమాట. మేమైతే ఇంక జ్యూస్ తాగి కొంతసేపు అయితే టీవీ చూసి తర్వాత అయితే ఇంకా పడుకున్నాం. మా డే అయితే ఇలా గడిచింది.